అంటే ఇలా ఉంటుంది. ఓకే, దిస్ విల్ బి మౌంటెడ్ ఆన్ దిస్ రోటర్ బాడీ, అంటే రోటర్ కోర్ ఉంటుంది కదా, ఆన్ దిస్ రోటర్ కోర్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ దిస్ వన్. చూడండి, సో రోటర్ there will be laminations, laminations. Okay, సార్ డయాగ్రామ్ ఓన్లీ కేజ్ రోటర్ ఒకటి వేసే చాలా సార్? ఏంటి బాబు డయాగ్రామ్ సార్? ఆ డయాగ్రామ్స్ ఒక్కటి సరిపోతుంది, సింపుల్ ఉన్న డయాగ్రామ్స్ డ్రా చేయండి. ఇది కూడా ఇంత ఇలా పైప్స్లా డ్రా చేయడం, ఇది ఏంటి లైన్ డ్రా చేస్తే సరిపోతుంది. ఇలా మీరు ఏంటి పైన లైన్ కింద లైన్ అవసరం లేదు, ఓన్లీ ఒక సింగిల్ లైన్ సరిపోతుంది. ఈ డయాగ్రామ్ అవసరం లేదు. ఓకే, ఈ డయాగ్రామ్ అవసరం లేదు, ఓన్లీ ఈ డయాగ్రామ్, సింపుల్ ఉన్న డయాగ్రామ్స్ డ్రా చేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ 2 lines యూ కెన్ డ్రా ఓన్లీ 1 line. ఓకే సార్, స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్ అంటే టాప్ ఏం రాయాలి సార్? ఇవన్నీ రాయండి బాబు. స్క్విరెల్ కేజ్ చూడండి, ఇండక్షన్ మోటార్ సార్, స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్ ఉంటుంది కదా సార్, ఇదంతా రాయండి. స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్ అంటే స్టేటర్ గురించి రాయండి, తర్వాత స్క్విరెల్ కేజ్ రోటర్ గురించి కూడా రాయండి. సో స్క్విరెల్ కేజ్ రోటర్ ఈజ్ అంటే సేమా సార్? అంటే 3 phase ఇండక్షన్ మోటార్ అన్న స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్ అన్న ఒకటేనా సార్? 3 phase ఇండక్షన్ మోటార్ అంటే మీరు ఇవి రెండు రాయాలి. స్క్విరెల్ కేజ్ ఫస్ట్ స్టేటర్ రాయండి, తర్వాత రోటర్ అని పెట్టండి, ఇవి రెండు రాయండి. ఓన్లీ స్క్విరెల్ కేజ్ అంటే ఇది స్కిప్ చేయొచ్చు, ఇది స్కిప్ చేసి స్లిప్ ఇండక్షన్ మోటార్ అంటే ఓన్లీ స్లిప్ రింగ్ గురించి రాయాలా సార్? ఇండక్షన్ మోటార్ అడిగారు అనుకోండి, రెండు రాయాలి. ఓకే సార్. ఫస్ట్ స్టేటర్ అని రాయండి. ఇప్పుడు చూడండి, కన్స్ట్రక్షన్ ఆఫ్ 3 phase ఇండక్షన్ మోటార్. సార్ ఇది అర్థమైంది సార్, 3 phase ఇండక్షన్ మోటార్ అర్థమైంది సార్. ఒకవేళ క్వశ్చన్ స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్ అన్నప్పుడు స్టేటర్ రాయాలి, స్క్విరెల్ కేజ్ రోటర్ గురించి రాయాలా సార్? ఒకవేళ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ ఉంటే ఓన్లీ స్లిప్ రింగ్ రోటర్ గురించి రాయాలా సార్? స్టేటర్ రాయండి, స్లిప్ రింగ్ రోటర్. ఓకే, ఈ డయాగ్రామ్ అవసరం లేదు, ఓన్లీ ఈ డయాగ్రామ్ డ్రా చేయండి, ఫస్ట్ డయాగ్రామ్. ఓకే సార్. మీరు ఏదైతే డ్రా చేయగలరో అవే డ్రా చేయండి. ఇది హార్డ్ ఉన్న ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ అంటే ఏం రాయాలి చెప్పండి సార్ ఒకసారి. ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ ఇది చూడండి. ఫస్ట్ ఉంది ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్. ఆర్ ఏబుల్ టు సీ ద స్క్రీన్? ఎస్ సార్. ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్. ఓకే, మ్యాటర్ ఎంత వరకు రాయాలని? మ్యాటర్ ఈ పాయింట్స్ అన్ని, ఈ 6 points అంతేనా సార్? సరిపోతుంది. ఓకే సార్. ఓకే, 6 points వెరీ ఈజీ. చూడండి, ఫస్ట్ పాయింట్, when 3 phase supply is given to the stator winding, a rotating magnetic field rotating at a synchronous speed ns equal to 120 F/P is produced. Okay, so when you give 3 phase supply to this stator, 3 phase supply is given to this stator winding. Okay, మీరు ఇది డయాగ్రామ్ చూసారనుకోండి. సో హియర్ దిస్ ఇస్ ద స్టేటర్కి టెర్మినల్స్ ఉంటాయి కదా, ఈ టెర్మినల్ బాక్స్ ఉంటుంది కదా, ఇక్కడ 3 phase supply, you have to give 3 phase supply to this terminal box, so that will be connected to the winding. Okay, so here when 3 phase supply is given to this stator winding, a rotating magnetic field is produced. So rotating magnetic field చూడండి. So here you can see how the చూడండి, this phi r, actually the point D, OD gives here, OD gives phi r, so phi r equal to 3/2 phi m. మీరు ఈ phi r ఇక్కడికి తీసేసి ఇక్కడ డ్రా చేయండి. ఓకే, ఇక్కడ డ్రా చేయండి. phi r is equal to 3/2 phi m అని ఇక్కడ రాయండి. ఓకే, ఇక్కడ రాసినట్టు. సో హియర్ దిస్ ఇస్ హియర్ ఇఫ్ యు సీ ఓడి వెర్టికల్ ఉంది, ఇక్కడ చూడండి ఓడి ఎలా ఉంది,
డైరెక్షన్ మారిందా ఫస్ట్ దానికి సెకండ్ దానికి? సో దిస్ డైరెక్షన్ గివ్స్ ద డైరెక్షన్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. ఓకే, 60 degrees vary అవుతుంది సార్. 60 degrees vary అయింది at every instant. నెక్స్ట్ మళ్ళీ 60 degrees. ఓకే, మళ్ళీ 60 degrees ఇక్కడ. సో ఇది ఒమేగా టీ ఈక్వల్ టు 0, ఒమేగా టీ ఈక్వల్ 60 degrees దగ్గర ద డైరెక్షన్ చేంజ్డ్ బై 60 degrees. అట్ ఒమేగా టీ ఈక్వల్ 120 degrees అప్పుడు మళ్ళీ 120 degrees. ఇది రెఫరెన్స్ అనుకుంటే, పాజిటివ్ వై యాక్సిస్ రెఫరెన్స్ అనుకుంటే. సో ఇట్ ఈస్ రొటేటెడ్ బై 60, దెన్ 120 degrees, నెక్స్ట్ 180 degrees. సో that means here the field is rotating, and the speed of this rotating magnetic field is 120 f by p. మీరు ల్యాబ్లో చేశారు, 1500 rpm వచ్చింది, 3000 rpm వచ్చింది. దట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సింక్రోనస్ speed is nothing but speed of the rotating magnetic field. So if you see this diagram, so here starting around so here this will be the direction of the field. Next 60 degrees. Next so 60 degrees means like this. Okay, next again 60 degrees. Again 60 degrees. 60 degrees అంటే ఇలా, sorry, degrees, మళ్ళీ 60 degrees like this. So here the field is rotating. So this means the magnetic field is rotating, and the speed of this rotating magnetic field is given by ns equal to 120 f by p. In middle you will be having the rotor. In the middle you are going to have the rotor. So here rotor conductors, this rotating magnetic field cut the rotor conductors. So EMF will be induced in these rotor conductors. As the rotor conductors are short circuited, see here, current will be flowing through these rotor conductors. And here these current carrying rotor conductors, as they are present in the rotating magnetic field, they experience torque. So current carrying conductor placed in a magnetic field experiences torque and rotates in the direction of rotating magnetic field, and you can verify using Fleming's left hand rule. So the mentioned in this operation, principle of operation, those points are mentioned. You can study. If you have any doubt, you can ask me. Here, see the first point. Yeah, one of you read the first point. So when three-phase supply is given to the stator winding, a rotating magnetic field rotating at a synchronous speed ns equal to 120 f by p is produced. Let the field is rotating in clockwise direction. Okay, let us assume that the field is rotating in clockwise direction. Next, the stationary rotor conductors cut the rotating field, and due to electromagnetic induction, an EMF is induced in rotor conductors. So when there is between the magnetic field and the conducting EMF will be induced in the conductor. So next, third point, since the circuit is complete, that is through end resistance for fuel cage or an external resistance in case of slip ring rotor. Okay, field EMF causes current to flow in the rotor conductors. So I need the current will flow through the rotor conductor. The direction of this induced current is given by Fleming's right hand rule. You know that Fleming's right. So induced EMF, induced current is given by Fleming's right. That in the conductor produces its own magnetic. There will be
సార్ ఇవి కూడా రాయాలి కదా సార్? ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ లో ఇవే రాయాలి కదా సార్? ఇవి రాస్తే సరిపోతుంది. ఓకే సార్. సో ఇక్కడ చూడండి, ఈ ఫోర్త్ పాయింట్లో ఇది అవసరం లేదు బాబు, ఈ పాయింట్ అవసరం లేదు, ఇది ఒక్కటే, ఇది ఒక నెక్స్ట్ ఇక్కడ నుండి రాయండి. ఇది కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. So we know that when a conductor carrying current is put in a magnetic field, a force is produced on it. Okay, as the force is produced on the rotor conductors, the direction of this force can be found by Fleming's left-hand rule. Since the rotor conductor is in a slot on the circumference of the rotor, on the rotor you are going to have rotor conductors, right? On the rotor you are going to have rotor slots. On the rotor slots there will be rotor conductors. So current will be flowing only in the rotor conductors, not in the rotor, right? So since the rotor conductor is in a slot on the circumference of the rotor, this force acts in a tangential direction to the rotor and develops the torque on the rotor. Rotor will be rotating. So the rotor is mainly used for support for this rotor conductor. Okay. So here, does the rotor rotate clockwise or anti-clockwise? Means it depends on the direction of the rotating magnetic field. And direction of the magnetic field by changing the rotate towards direction. Slip you have FR is equal to SF, where S is the slip. You can put small s there. This is about the third unit. So fourth unit is about DC generators, and fifth unit here. Single phase induction motors are there. All are drawing but single phase induction motor is not required. You can draw, don't draw this one. Okay. Sir, once again tell sir, we have to draw second diagram, sir. Second diagram. Capacitor start, capacitor and capacitor start, capacitor and this is a diagram. First diagram is not required. It is a permanent capacitor single phase induction motor. Only second diagram draw join. Sir, fourth unit lo ఏ టాపిక్స్ చేయాలి సార్? ఫోర్త్ యూనిట్ లో స్కిప్ చేసేటి అంత ఏం లేవు బాబు, అన్ని ఇంపార్టెంట్. థర్డ్ యూనిట్ లోనే స్కిప్ చేసుకోవచ్చు. ఓసీ టెస్ట్, సి టెస్ట్, వోల్టేజ్ రెగ్యులేషన్. సార్ ఏవైనా 4 యూనిట్స్ చదివితే చాలా సార్? 5 యూనిట్స్ ఏంటి బాబు ఒక్కసారి కొంచెం గట్టిగా? ఏవైనా 4 యూనిట్స్ చదివితే చాలా సార్, లేకపోతే 5 యూనిట్స్? అది మీ ఇష్టం. అంటే మొత్తం కవర్ అయితే, అంటే 4 యూనిట్స్ అయితే మాక్సిమం స్కోర్ చేయొచ్చు కదా సార్ 4 యూనిట్స్ చదివితే? అంటే అప్పుడు 5th యూనిట్ లోంచి సింపుల్ అడుగుతారు, అప్పుడు మీరు మిస్ అవుతారుగా. ఓకే సార్, అంటే చాయిస్ పెరిగింది అన్నారు కదా సార్, అట్లా. ఫోర్త్ యూనిట్ చాలా చిన్నగా ఉంది, ఈజీ ఉంది ఫోర్త్ యూనిట్. కమింగ్ టు 5th యూనిట్ నేను కొంత చేంజ్ చేశాను, ఈరోజు పంపిస్తాను మీకు. సో ఈఎస్ఈబిస్, సో అర్త్ లీకేజ్. 5th యూనిట్ లో కూడా చాలా ఉన్నాయి సార్ అన్వాంటెడ్ టాపిక్స్, అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎగ్జామ్ ఏం లేవు బాబు. 5th యూనిట్ లో ఎక్కువ ఏం లేదు, థర్డ్ యూనిట్ లోనే టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని స్కిప్ చేయొచ్చు. అవి కూడా చదువుతాం. సార్ ఎల్టీ స్విచ్ గేర్ అంటే మనము స్టార్టింగ్ లో ఉంది చూడండి సార్, ఎల్టీ స్విచ్ గేర్. రైట్ అబౌట్ ఎల్టీ స్విచ్ గేర్ అంటే ఏదేది రాయాలి సార్? లో వోల్టేజ్ స్విచ్ గేర్ ఇక్కడ ఉన్నాయి కదా, అప్ టు 1 kV ఉంటే అది లో వోల్టేజ్ స్విచ్ గేర్.
ఇక్కడ చూడండి includes here the term LV switchgear includes low voltage circuit breakers, switches, off-load electrical isolators. సార్ లాంగ్ ఆన్సర్ లో వచ్చినప్పుడు షార్ట్ సర్క్యూట్, ఓవర్లోడ్ ఇవన్నీ రాయాలా సార్ ఎల్టీ స్విచ్ గేర్ కి? ఇక్కడ పైన ఒక పారా సరిపోతుంది. లాంగ్ ఆన్సర్ సార్, లాంగ్ ఆన్సర్ లో లాంగ్ ఆన్సర్ ఇచ్చినప్పుడు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. హెచ్ఆర్సి ఫ్యూజ్ అంటే ఏంటి, అర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్స్ అంటే ఏంటి, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ గురించి రాయొచ్చు, మోల్డెడ్ కేస్, వీటి గురించి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. హెచ్ఆర్సి ఫ్యూజ్ మెయిన్ పాయింట్స్ రాస్తే సరిపోతుంది. డయాగ్రామ్ మెయిన్ పాయింట్స్ circuit breakers, MCB circuit breakers. This is the diagram. ELCB అంటే వోల్టేజ్ ELCB ఉంటుంది, కరెంట్ ELCB ఉంటుంది. సో వోల్టేజ్ ELCB ఏంటంటే, so here you have the supply, this is the voltage ELCB and you have the load. సప్లై లోడ్కి మధ్యలో ELCB ఉంటుంది. సో ఇది ఇంకా డీటెయిల్డ్ డయాగ్రామ్ ఇక్కడ ఇచ్చాను. సప్లై అండ్ హియర్ దిస్ ఈస్ ద లోడ్, దిస్ ఈస్ ద మెటల్ పార్ట్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు గ్రౌండ్ త్రూ దిస్ వోల్టేజ్ కాయిల్. ఒక కాయిల్ నుండి గ్రౌండ్కి కనెక్ట్ అయింది. నెక్స్ట్ హియర్, సో దిస్ ఈస్ ద కట్అవుట్ జస్ట్ లైక్ ఎ ఫ్యూజ్. This is voltage operated ELCB and this is another fuse box. So here under normal conditions this will be the, so the load will be getting the supply here, but when a fault occurs, that means that this wire is, so there is a failure of insulation for this wire and this wire is touching this metal part, and if a person touches he will get severe shock. So for that this is connected to here. When there is a fault, what happens, let us see here. When there is a fault, some current will be flowing, okay, and this current will be flowing through this coil, and here when there is a current flow through this coil, so the flux will be produced, and due to that MMF, you are going to have MMF, magnetomotive force. This magnetomotive force will pull these contacts, okay, this magnetomotive force will pull these contacts. Once the contacts are opened, so this load will be disconnected from the supply, okay, and here you can see there is no current to the, no power supply to this equipment. Okay, so this explanation is given here in this, the explanation is given here. So voltage ELCB is a voltage operated circuit breaker that will function when the current passes through the ELCB. So voltage ELCB contains a relay coil and one end of the coil is connected to the metal body and the other end is connected to the ground wire. So here this is the coil, one end is connected to the equipment, another end is connected to the ground. So relay coil. So here the explanation is given. If you have any doubts, you can ask me. So first you read this one. Only second unit notes we have extra topics, that is for your information. Those who are interested can study. If you want to know about voltage regulation, you can study the voltage regulation. If you want to know about OC test, SC test, you can study. So the main importance is, from OC test you are going to get iron losses, and from SC test you are going to get the full load copper losses. Sir?
ఏంటి బాబు? సార్ యూనిట్ 1 లో థెవెనిన్స్ నార్టన్స్ గురించి డెప్త్ గా అడుగుతాడా సార్ ప్రాబ్లం? అంత డెప్త్ ఏం అడగరు, ఇంతకుముందు చూసారు కదా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూడండి, అంత డెప్త్ ఏం అడగట్లేదు. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు సాల్వ్ వన్ ప్రాబ్లమ్ దెన్ యూ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ దెన్ యూ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్. So first for finding VTH what you are going to do, and for finding RTH what is సార్ the VTH method? మనము మెష్ల ఆర్ వోల్టేజ్ అనాలిసిస్ అంటే నోడల్ అనాలిసిస్ ఎలానైనా చేయొచ్చు కదా సార్? ఇలానే చేయొచ్చు, మెష్ అనాలిసిస్ చేయొచ్చు, నోడల్ అనాలిసిస్ చేయొచ్చు, మీకు ఏది సింపుల్ అయితే అది చేయండి. ఓకే ఏ సార్. మెథడ్ సర్క్యూట్కి సింపుల్ ఉంటుందో అది చేయండి. ఓకే సార్. ఇంతకుముందు నేను నోడల్ అనాలిసిస్ యూజ్ చేశాను, ఎందుకంటే ఒక ఈక్వేషన్తోనే అదే సార్, ఓన్లీ ఒక వోల్ట్ అంటే ఆల్రెడీ చేశాం సార్, కాకపోతే మెష్ అనాలిసిస్ తోటి కొంచెం ప్రాబ్లమేటిక్ అవుతుంది సార్. అంటే ఆల్రెడీ కరెంట్ సోర్స్ ఇచ్చారు కదా సార్, అక్కడ I2 6 తీసుకోవాలా 0 తీసుకోవాలని అర్థం కాక అడిగాం సార్. ఓకే, ఎప్పుడైతే కరెంట్ సోర్స్ ఇచ్చారో నోడల్ అనాలిసిస్ యూజ్ చేయండి. ఓకే సార్. ప్లస్ ఇంకొకటి కరెంట్ సోర్స్ నోడల్ అనాలిసిస్ చెప్పాలంటే ఈజీ అవుతుంది బాబు మీకు. సార్ అది క్యాల్కులేషన్ పార్ట్ ఈజీ ఉంది సార్. కొన్ని ప్లేసెస్లో మెష్ అనాలిసిస్ యూస్ఫుల్ అవుతుంది, కొన్ని ప్లేసెస్లో నోడల్ అనాలిసిస్ యూజ్ అవుతుంది. సో అది ఇట్ డిపెండ్స్ అపాన్ ద సర్క్యూట్. నేను కొన్ని ప్రాబ్లమ్స్ మళ్ళీ పంపిస్తాను, నేను నోడల్ అనాలిసిస్ యూజ్ చేసి చేశాను, మెష్ అనాలిసిస్ యూజ్ చేసి కూడా చేశాను, వేరే వేరే ప్రాబ్లమ్స్. సార్ క్వశ్చన్ బ్యాంకులు ఉన్నవి అయితే ఒకసారి పంపండి సార్, చాలా మంది అడుగుతున్నారు సార్, అంటే వాళ్ళు కన్ఫర్మ్ గా చేశారా లేదా అని అడుగుతున్నారు. క్వశ్చన్ బ్యాంక్ అంటే ఫస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూడండి బాబు, ఎందుకంటే క్వశ్చన్ బ్యాంక్ అది మాడిఫైడ్ క్వశ్చన్ బ్యాంక్ ఆఫ్ అదర్ సబ్జెక్ట్. ఓకే ఓకే సార్. మీరు ఫస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడండి. ఓకే సార్. క్వశ్చన్ బ్యాంక్ నుంచి రావచ్చు రాకపోవచ్చు అని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చదివితే మీకు ఐడియా ఉంటుంది ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు డైరెక్ట్. ఫస్ట్ మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి ఏమైనా ప్రాబ్లం రాకుంటే నన్ను అడగండి, నేను చేసి పంపిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే బాబు, యూ కెన్ లీవ్ ద మీటింగ్. చాలా తక్కువ మంది ఉన్నారు లాస్ట్ అయితే. బాబు చదువుతున్నారా? సార్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఫస్ట్ చదవండి బాబు, ప్రాక్టీస్ చేయండి. ఓకే సార్. సార్ టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి ప్రాబ్లమ్స్ సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ చేస్తే చాలు కదా సార్? టెక్స్ట్ బుక్ ఏ టెక్స్ట్ బుక్? అది కాలేజ్ లో ఇచ్చారు సార్, వికే మెహతా, రోహిత్ మెహతా. వికే మెహతా, ఆర్కే మెహతా ఉంది చూడండి సార్, అది సార్. వికే మెహతా, ఓకే ఓకే చదువుకోండి. వికే మెహతా చాలా సిలబస్ ఎక్కువ, దాంట్లో ఎన్నో టాపిక్స్ ఉంటాయి, దాంట్లో మీకు కావాల్సిన టాపిక్స్ చదువుకోండి. సార్ ఎగ్జామ్ లో సింప్లిఫైడ్ మేనర్ లా రాయాలా సార్, లేకపోతే డెప్త్ గా రాయాలా సార్? ఇవి ఉన్నాయి చూడండి సార్, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ అలాంటివి డెప్త్ ఉన్నాయి కదా సార్? మీరు మెయిన్ పాయింట్స్ రాయండి బాబు, మీరు మెయిన్ పాయింట్స్ మీ ఓన్ వాయిస్ లో రాసినా పర్లేదు. ఓకే సార్. సార్ ఇట్లా మెయిన్ పాయింట్స్ అంటే ఇప్పుడు కొంచెం మ్యాటర్ కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కదా సార్ ఇప్పుడు రాసేటివి అన్నిటికీ, అట్లా మ్యాటర్ రాసిన తర్వాత కొన్ని మెయిన్ పాయింట్స్ అండర్లైన్ చేయొచ్చా సార్ అట్లా? కొన్ని చేయండి, అండర్లైన్ అన్ని చేయదు, కొన్ని చేయండి. ఓకే సార్. మెయిన్ పాయింట్స్, మెయిన్ వర్డ్స్ అండర్లైన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓన్లీ ఇంపార్టెంట్ అండర్లైన్ చేయండి. ఓకే సార్. అన్ని చేయొద్దు, అన్ని చేస్తే లుక్ బాగుండదు, ఓన్లీ ఇంపార్టెంటే. ఓకే సార్. ఆ పేజ్ మొత్తానికి ఏది ఇంపార్టెంట్ అనిపిస్తుందో అదే. ఓకే సార్. యూనిట్ 1 మళ్ళీ పంపిస్తాను, చూడండి. Okay, you can leave the class now if you don't have any doubts. సార్ సార్ ఫిజిక్స్ ఎగ్జామ్ అయిపోయినాక 1 డే ఉంటుంది కదా సార్ ఛాన్స్, అప్పుడు క్లాస్ తీసుకుంటారా సార్? జస్ట్ మొత్తం ఒక్కసారి రివిజన్ చెప్పండి, ఇంకా మళ్ళీ ఏమన్నా. మీకు అన్ని కాకుండా మీకు ఎక్కడైతే డౌట్ ఉన్నా అది ఒకటే తీసుకుంటాను. ఓకే ఓకే సార్. ఏదైనా ప్రాబ్లం రాకుంటే దాని గురించి స్పెసిఫిక్గా, ఓకే సార్, స్పెసిఫిక్ టాపిక్ దాని మీద ప్రాబ్లమ్స్కి తీసుకోమంటే తీసుకుంటాను.
మీకు ఏ ఏ పాయింట్స్కి నోట్స్ కావాలో అవి నోట్ చేసుకోండి, నాకు ఒకసారి మెసేజ్ పంపించండి, నేను తీసుకుంటాను. ఫస్ట్ యూ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. మీకు ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేసిన తర్వాత అది కరెక్టా రాంగా అని డౌట్ వస్తే నాకు పంపించండి, నేను సాల్వ్ చేసి వెరిఫై చేస్తాను. Okay, you can leave the class now.